ప్రపంచం అంతా పాడైపోయింది. మరి ఎలా బ్రతకాలి మనం? అందుకే ఎప్పుడు చెప్తాను, మీ పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త, వృద్ధులైన ముసలి తల్లిదండ్రులు జాగ్రత్త. మీరు జాగ్రత్త పడకపోతే మీ కుటుంబాలే నాశనం అయిపోతాయి. మొన్న నాకొక చూడండి ఆయన, ఒకసారి నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టాను అది. ఎందుకంటే వాడు ఏంటవి సెల్స్, వాడికి సెల్లలు చూసి 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 తల్లిదండ్రులు వాడికి ఇచ్చిస్తారు, అది చూసుకొని ఆడుకోరా అని. కానీ అందులో ప్రచారం అవుతున్నవి మామూలువి కావు, భయంకరమైనటువంటివన్నీ కూడా యూట్యూబ్లో నుంచి, వార్తల్లో నుంచి బయటకు వస్తే పిల్లలు అది చూసి పిల్లలు ఏదో బొమ్మలతో ఆడుకుంటారని మనం అనుకున్నాం. డ్రాయింగ్స్తో ఆడుకుంటారని మనం అనుకున్నాం, ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారని మనం అనుకున్నాం. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరూ సెల్స్తోనే ఆడుకుంటున్నారు. ఆ సెల్ చూసి చూసి పిచ్చివాడైపోయాడు. ఆ క్లిప్పులో పంపించాను నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ. ఉంటే దయచేసి ఎవరైనా క్యాబిన్కి పంపించండి, పంపించు నాయన, వస్తుంది చూడరా. ఎందుకంటే వాడికి పిచ్చి వచ్చేసింది. మాటికి రాత్రులు నిద్రపోరు, 1 గంట వరకు నిద్రపోరు, పడుకున్నట్టుగా ఉంటారు. కానీ బెడ్షీట్లు కప్పుకొని లోపల చూస్తారు ఆ చీకట్లోనూ. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, పిల్లల్ని వేరుగా పడుకోబెట్టి భార్యాభర్తలు వేరుగా పడుకోవడం, ఇది ఒక దురలవాటు అయిపోయింది అందరికీ. ఎప్పుడూ మీ పిల్లల్ని మీ పడక గదిలోనే పడుకోబెట్టండి. చూడండి ఒకసారి ఆ క్లిప్ని చూడండి, మీరు ఆ సెల్ చూడండి, ఎలాగా తాడు కట్టేశారు అప్పటికే వాళ్ళు. కాయినా ఆ ఇటుక్కో దేనికో మట్టి రాస్తూ సెల్ల కింద ఫీల్ అవుతున్నాడు వాడు. పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇచ్చి వారి బంగారు భవిష్యత్తును పాడు చేస్తున్నారట తల్లిదండ్రులు. చూడండి వాడు ఎలాగైపాడు, ఒక కుక్క పిల్లని కట్టినట్టుగా పడేశారు గుమ్మంలో. మరలా చెప్తున్నాను, నా పిల్లలందరికీ, ఏ సంఘంలోనైనా ఎవరైనా ఏ దేవుని సేవకుడైనా చెప్తాడో చెప్పడో నాకు అనవసరం. నా దగ్గరకు వస్తున్న నా పిల్లలైన మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలని, మీ తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నాలే అలాంటిది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ విద్యాభ్యాసం. ఈరోజు నా పిల్లలందరూ జాగ్రత్త పడుతున్నారు, వాళ్ళ పిల్లలను జాగ్రత్త పెడుతున్నారు. భయంకరమైన వైరస్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇదిగో మరలా కరోనా కంటే భయంకరమైన వ్యాధి వచ్చింది. ఒబోలా, ఆఫ్రికాలో పుట్టినటువంటి ఒబోలా, బ్లడ్ కక్కుకుంటూ చచ్చిపోతున్నారు. వాళ్ళు మన ఇండియాలో 2 వచ్చేసారట అప్పుడే ఇండియాకి, అక్కడి నుంచి, ఆఫ్రికా నుంచి. వాళ్ళు అంటించడానికి సరిపోరా? కరోనా ఎలా వ్యాపించింది, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు ప్రపంచవ్యాప్తంగా. సమాధులు చేయడం కూడా వాళ్ళకి తీరిక లేక శవాలన్నిటినీ శ్మశానం ముందు అలాగ లైన్గా పడుకోబెట్టేశారు అన్నిటినీ. దేవుని పిల్లలారా, నా వయస్సును బట్టి నా ఆరోగ్యం సహకరించడం లేదు ఇప్పుడు ఎక్కువగా. ఒకప్పుడు గంభీరంగా మాట్లాడేవాడిని పబ్లిక్లో కూడా నేను ఎవరికి మీటింగ్స్ డేట్స్ ఇవ్వటం లేదు. నా కుమారుడినే పంపుతున్నాను. ప్రతి వాళ్ళకి నా ఆరోగ్యం బాగులేకపోయినా నిన్న రాకుండా ఉండిపోయినందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇంజక్షన్లు వేసుకోవటానికి. ఎందుకంటే ఈ సమ్మర్లో ఈ వాతావరణం బాగులేదు. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారుల వల్ల మొత్తం డూమ్స్డే అయిపోయింది, ప్రపంచం అంతా కూడా పాడైపోతుందండి. వాతావరణం పాడైపోయి ఋతుపవనాలు రాకుండా, వర్షాలు పడకుండా,
ఏ కాలంలో రావలసినటువంటి ఆ కాలాలు రాకుండా ఈరోజు ప్రకృతి పాడైపోతుంది. మీరు రావడానికి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు.